హాయ్ ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటికి ఎడ్జెస్ని రిమూవ్ చేసుకుని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో 1.5 కప్ షుగర్ వేసుకుని లేత పాకం వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. పాకం బాగా ఉడికిన తర్వాత స్టవ్ సిమ్ చేసుకుని వేరొక స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న పాకంలోకి వేసుకుని పాకం అంతా బ్రెడ్ స్లైసెస్కి పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కాజు స్వీట్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.